ఏదైనా తోటల నుంచి దేవుని మీద తిరుగుబాటు ప్రారంభమైంది. అయితే తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చెయ్యాలంటే పరిశుద్ధాత్మ కావాలండి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా వాక్య ప్రకారంగా నడవలేరు. నేను నడుస్తున్నాను కదా, నేను వెళ్తున్నాను కదా, ఆజ్ఞలు బట్టి నేను ముందుకు వెళ్తున్నాను కదంటే అది కొంతవరకు నడవగలుగుతామేమో, తర్వాత నువ్వు పడిపోతాం. పరిపూర్ణంగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చెయ్యాలంటే పరిశుద్ధాత్మకు అవసరం. అందుకే దేవుడు అన్నాడు, నా ఆత్మ లేకుండా, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు. అంటే దేవునికి మనిషికి సంబంధం ఉండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మను బట్టి దేవునికి మనకి సన్నిహిత సంబంధం ఉంటుంది. ఈ సన్నిహిత సంబంధాన్ని బట్టి వాక్యము ఆత్మ మనలో ఉండి నెరవేర్చేటట్లుగా చేస్తారు. అందుకే పరిశుద్ధాత్మ లేకుండా చర్చికి వచ్చిన వేస్టే, పరిశుద్ధాత్మ లేకుండా కానుకలు ఇచ్చిన వేస్టే, పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేసిన వేస్టే, పరిశుద్ధాత్మ లేకుండా పాటలు పాడిన వేస్టే, పరిశుద్ధాత్మ లేకుండా ఇక్కడ బోధించిన వేస్టే. పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యక్రమం నువ్వు చేసినా దేవుని సంఘంలో అది విగ్రహారాధనతో సమానం. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ లేకుండా మనం ఏ కార్యక్రమం కూడా చేసినా అది వ్యభిచారము, విగ్రహారాధన సమానం అన్నాడు ప్రవక్త బైబిల్లో. అంటే మనము దేవునిని ఆరాధించాలంటే ఆత్మ ద్వారా ఆరాధించాలి. అందుకే పౌలు గారు అన్నాడు ఓ మాట, నేను పాట పాడినా ఆత్మలో పాడుతాను అన్నాడు, నేను ప్రార్థించినా ఆత్మలో ప్రార్థిస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే ఆత్మ లేకుండా మనము ఏది చేసినా అది విగ్రహారాధన. మనం క్రైస్తవులమై ఉండొచ్చు, దేవుని పిల్లలమై ఉండొచ్చు, దేవుడిని ఎరిగిన వారి బైబిల్ చదువుతూ ఉండొచ్చు, దేవుని సంఘానికి వెళ్తూ ఉండొచ్చు, కానీ ఆత్మ లేకపోతే మనము ఒక విగ్రహారాధకులము. హల్లెలూయా. విగ్రహారాధన అయినా దేవుడు క్షమాపణ ఇస్తాడేమో కానీ ఆత్మ లేకుండా దేవుని సన్నిధిలో ఆరాధించే వాళ్ళు క్షమాపణ లేదు. అందుకే యేసుక్రీస్తు మాట అన్నాడు, శరీరం ధరించి భూమి మీదకి వచ్చి వాళ్ళు బహు అద్భుతంగా ఆరాధన చేస్తున్నారు చర్చిలోకి వెళ్ళి. యేసుక్రీస్తు బయట ఉండి అంటున్నాడు, వీళ్ళు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వీళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉందన్నాడు. పెదవుల పైన ఆరాధన చేసిన వ్యర్థమది. అంటే ఆత్మ లేకుండా చేసే ప్రార్థన పెదవుల పైన ఆరాధన. అంటే ఒక మనిషి ముఖం మీద పొగుడుతా చూడండి, లోన కక్షలు పెట్టుకుని మనిషి ముఖం మీద పొగుడుతా చూడండి. చాలా మంది నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా అది ఇది అని చాలా అతన్ని పొగుడుతారు, అలాగా నుంచి ఎక్కించేస్తారు. చాలా మంది అంటారు కదా, మొలం చెట్టు ఎక్కించేయరా బాబు అని అంటారు కదా, నన్ను మొలం చెట్టు ఎక్కించరా బాబు అంటారు. అంటే ఏంటది? పొగుడెత్తాడని బాగా పొగిడి 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 ఆ మొలం చెట్టు అంత ఎక్కిస్తాడు. అది ఆ మొలం చెట్టు ఎలా ఉంటుంది, నువ్వు చల్పంగా ఉంటుంది, ఇద్దరు పడి ఇరుగుతుంది, కింద పెడతాడు. అంటే పొగుడుది అలా ఉంటుంది అనమాట. అంటే లోపల పగ పెట్టుకుని బయట ముఖ స్తుతి చేస్తారు చాలా మంది. అలాగే దేవుడి సన్నిధిలోకి వచ్చి చాలా మంది దేవుడిని అలా ముఖ స్తుతి చేస్తారు. నువ్వే నా దైవం ప్రభువా, నువ్వే నా దేవుడు, నువ్వే నా నడక, నువ్వే నా పడక, నువ్వే నా తిండి, నువ్వే నా కోట, నా కొండ, నా కోట అని అన్ని ఎక్కలేని పలుకుని పలుకుతారు. కానీ వాళ్ళ హృదయాలలో మాత్రం దేవుడు లేడు. హల్లెలూయా. అంటే అది వ్యర్థమైన ఆరాధన అన్నమాట. ఇశ్రాయేలీయులు కూడా అలాగే వ్యర్థమైన ఆరాధన చేశారు కానీ దేవుడు నిజంగా వాళ్ళ హృదయాల్లో పెట్టుకోలేదు. హల్లెలూయా. అయితే మనము యథార్థముగా దేవుని ఆరాధించాలంటే, యథార్థంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలంటే, యథార్థంగా దేవునికి మనకి సన్నిహిత సంబంధం ఏర్పడాలంటే ఏం కావాలండి? ఏం కావాలి? మీరు అందరూ చెప్పాలా? ఏం కావాలి? అందరూ చెప్పాలా? అదనమాట. దేవుణ్ణి ఆరాధించే ఒకే ఒక మార్గం, దేవుడు మనకు సన్నిహిత సంబంధం ఉండే ఒకే ఒక మార్గం పరిశుద్ధాత్మ ఉన్నది. ఒక సంఘం కాదు, ఒక పాస్టర్ కాదు, ఒక బిషప్ కాదు, లేకపోతే ఏది కాదండి. ఏ మనిషి నిన్ను పరలోకం తీసుకెళ్ళడు, ఏ మనిషి నిన్ను మంచివాడిగా మార్చలేడు, ఏ మనిషి నిన్ను ఒక మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా మార్చలేడు. హల్లెలూయా. నిన్ను మార్చేది ఏమిటంటే పరిశుద్ధాత్మ ఉన్నది. హల్లెలూయా. నిన్ను మార్చేది పరిశుద్ధాత్మ, నీతో మాట్లాడి నిన్ను పరిశుద్ధిగా మార్చేది పరిశుద్ధాత్మ, నిన్ను మధ్యాకాశం తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ. దేవుడికి మనకి సన్నిహిత సంబంధం ఉండేది పరిశుద్ధాత్మ ద్వారా. మర్చిపోకండి.
ఇది చాలా మైండ్లో చాలా గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు బైబిల్లో చెప్పాడు, దేవుని కుమారులందరూ కూడా, దేవుని కుమార్తెలందరూ కూడా, ఎందరైతే దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత నడిపించబడతారట. ఏ ఆత్మచేత అండి? అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నడుస్తావు. ఒకవేళ దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు వ్యర్థమైన ఆరాధన చేస్తావు తప్ప, నీ పాటలన్నీ ప్రజలకు వినిపించడానికి చేస్తావు తప్ప, నీ సోకులన్నీ సంఘాలకు చూపించడానికి చేస్తావు తప్ప ఏ మాత్రం కూడా ఉపయోగం లేని కార్యం అది. ఆమేన్, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ చాలా అవసరం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికే, ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే దేవుడితో తిరుగుబాటు మాంటాం. లేకపోతే దేవుడితో తిరుగుబాటు అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? దేవుని ఆరాధించేది సన్నిధిలోకి వచ్చి ఆరాధిస్తారు. ఆయన ఏం మాట్లాడుతూ పాస్టర్ ద్వారా వాక్యం మాట్లాడతాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారంటే పాస్టర్ చెప్పిన వాక్యం అంతా కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు మరిచిపోయి అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ పరిస్థితులు బట్టి, కుటుంబ పరిస్థితులు బట్టి నడిచేస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళేసరికి దేవుడు వాక్యం మర్చిపోతారు. ఇంటికి వెళ్ళేసరికి నేను ఉండకూడదు, అబద్ధం ఆడకూడదు అంటే అబద్ధం ఆడే సమయం వచ్చినప్పుడు అబద్ధం ఆడతారు, మోసం చేయ సమయం వచ్చినప్పుడు మోసం చేస్తారు, అన్ని రకాల కార్యాలు చేయాల్సినవి చేసేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెయ్యాలని కాదు, కానీ ఆ సమయం ఆ విధంగా చేయించేట్లుగా చేస్తుంది. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఎవరో పాపం చెయ్యాలని చేయరండి, పాపం ఎవరు చేయాలని చేయరు. ఆ సమయంలో దెయ్యం ఆ విధంగా ప్రేరేపించడం ద్వారా ఆ పని చేస్తారు. వ్యభిచారం చేయడమన్నా, దొంగతనం చేయడమన్నా, తాగడమైనా, మోసం చేయడమన్నా, అబద్ధమాడమైనా, ఏదైనా సరే ఆ సమయంలో ప్రేరేపించబడిన దాన్ని బట్టి చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎవరు స్వతహాగా నేను పాపం చెయ్యాలి అని ప్రేరేపణ తెలరు. ఆ సమయంలో దెయ్యం ప్రేరేపిస్తారు. నువ్వు ఇలా చేయి అంటే చేయాల్సిందే, నువ్వు ఇలా ఉండు అని ఉండాల్సిందే, నువ్వు అలా ఆ విధంగా మాట్లాడాల్సిందే. అంటే లోపల ఉన్న సాతాను నిన్ను ఆ విధంగా ప్రేరేపించేస్తా ఉంది. సన్నిధిలోకి వచ్చి ఇలా చేయకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇంటికి వెళ్ళేసరికి నీ ప్రభావం మారిపోతుంది, ఇంటికి వెళ్ళేసరికి నీ పరిస్థితులు మారిపోతాయి, ఇంటికి వెళ్ళేసరికి నీ ఆలోచనలు మారిపోతాయి, ఇంటికి వెళ్ళేసరికి నీ తలపులు మారిపోతాయి. నీవేదైనా మారుతావు అంటే ఆ యొక్క శరీరానుకూలమైన పరిస్థితులను బట్టి శరీర కార్యాలు చేయడానికి ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఎందుకని పరిశుద్ధాత్మ లేని కారణాన్ని బట్టి. నువ్వు పరిశుద్ధాత్మ ఉన్నదనుకోండి, దేవుని సన్నిధిలోనూ ఎలా ఉన్నావో నువ్వు ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటావు, నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటావు, నువ్వు సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటావు. దేవుడికి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు ఏంటంటే దేవుడు నిన్న, నేడు, నిరంతరము. ఆయన మారడు. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడంటే ఆయన నిరంతరము కూడా చర్చిలో ఎలా ఉన్నావో ఇంటి దగ్గర ఎలా ఉంటావు, సమాజంలో ఎలా ఉంటావు, ప్రతి చోట కూడా నువ్వు దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తావు ఆత్మ ద్వారా. ఆయన మారడు. నువ్వు చర్చిలో నిన్ను ఒకలాగా ఉంచి ఇంటి దగ్గర ఇంకోలా ఉంచడం, సమాజంలో ఇంకోలా ఉంచడం, అన్ని పరిస్థితులు కూడా రకరకాలుగా నిన్ను మార్చడం. ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో ఉంటే ప్రతి చోట కూడా ఆయన ఎలాగైతే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడో అలాగే నువ్వు కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉంటావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉంటే ఆ విధంగా ఉంటాడు. అంటే దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తున్నామంటే, వాక్యాన్ని మనం నెరవేర్చట్లేదంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చేయట్లేదంటే కారణం పరిశుద్ధాత్మ లేదు అని అర్థం. హల్లెలూయా. అయితే ఈ తిరుగుబాటు మారడానికి, పాప నివారణ చేయడానికి, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, యుగాంతం వరకు ఉంటున్నట్టు నీతిని బయలుపరచడానికి, దర్శనాన్ని, ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి దేవుడు మెస్సయ్యగా వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మెస్సయ్యగా వస్తున్నాడు. ఇప్పుడు మెస్సయ్యగా పరిశుద్ధాత్మగా నీ హృదయంలోకి వస్తేనే నీకు కార్యాలు జరుగుతాయి. దేవుని తిరుగుబాటు మాతో పాప నివారణ జరుగుతుంది, నీలో ఉన్న దోషమంతా కడగబడుతుంది. తరువాత నీలో ఉన్న నీతి, ఏ నీతి? నీ సొంత నీతి కాదు. చాలా మంది స్వనీతిని బయలుపరుస్తారు, సొంత నీతిని బయలుపరుస్తారు. వాళ్ళే నీతి మొదలైపోతారు, వాళ్ళే నీతిని కనపరుస్తారు. అందుచేత నీ సొంత నీతి ఎప్పుడు పనికిరాదు. పౌలు గారు అన్నాడు, నా నీతి పెంటతో సమానం అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీ నీతి పనిచేయదు.
పరిశుద్ధాత్మ యొక్క నీతి పనిచేస్తారు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, నా నీతే వస్త్రముగా మారింది అన్నాడు. ఏ వస్త్రము? తీయోపని వస్త్రముగా మారింది. అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క నీతి ఉంటే ఆ నీతి నిన్ను పరిశుద్ధాత్మ వస్త్రముగా మార్చినట్టుగా నీ హృదయంలో ప్రేరేపిస్తాడు. అయితే ఈ నీతిని నీలో రావాలంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలి, దర్శనం నీకు రావాలి, నువ్వు ప్రవశించాలి. ఇవన్నీ కూడా నీలో జరగాలంటే ఏముండాలండి? నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి రావడానికే దేవుడు మెస్సేగా నిన్ను వ్యక్తిగతంగా కలుసుకుంటాడు. ఎంతమందికి అర్థమైందన్నమాట? నువ్వు ఏ సంఘంలోకి వెళ్ళి బిషప్ను కలిసినా, లేకపోతే బెంగళూరు వెళ్ళి సామ్యూల్ పాండే గారిని కలిసినా, లేకపోతే బెల్లంకొండ సునీల్ గారిని ప్రవీణ్ గారిని కలిసిన, లేక రాజమండ్రి జాన్ విస్లీ గారిని కలిసిన, లేకపోతే ఆ యొక్క తమిళనాడు వెళ్ళి దినాకరన్ కలిసిన, ఎవరిని కలిసినా నీకు పరిశుద్ధాత్మ రాదు. లేకపోతే పెద్ద పెద్ద సేవకులు అన్నబడిన వాళ్ళకి అందరు కలిసిన, బిషప్లు అన్నబడిన వాళ్ళు కలిసిన, లేకపోతే రోమేల్ పోపుని కలిసినా సరే నీకు పరిశుద్ధాత్మ రాదు. హల్లెలూయా. నీకు పరిశుద్ధాత్మ కావాలంటే నువ్వు మెస్సీని కలుసుకోవాలి. ఎంతమందికి అర్థమైంది అన్నమాట? ఎవరిని కలవాలండి? మెస్సీని కలుసుకోవాలి. మెస్సీయ ఎవరంటే ఆయన శరీరం ధరించిన మనుషుడు. మెస్సీ అంటే అర్థం ఏంటండి? దేవుడు శరీరంలోకి వచ్చాడు అన్నమాట. మెస్సీ అంటే అర్థం ఏంటంటే దేవుడు శరీరధారి అయ్యాడు. దేవుడు శరీరధారి అయ్యాడని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉంటారు. హల్లెలూయా. చూడండి ఒకసారి ఒక లేఖనం చదువుతాం. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవర్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అదనమాట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చేనని అంటే దేవుడు శరీరంలోకి వచ్చాడని, ఆయన మానవ శరీరంలోకి వచ్చాడని, భూమి మీద ఆయనకు వచ్చాడని ఏ ఆత్మ అయితే నమ్ముతుందో ఆ ఆత్మ దేవుడి సంబంధమైంది. యోహాను ఏం చెప్తున్నాడంటే అబద్ధపు ఆత్మ, అబద్ధపు ప్రవర్తనను మీరు గుర్తించండి. అబద్ధపు ఆత్మను, అబద్ధ సంఘాన్ని, అబద్ధ ప్రవర్తన మీరు గుర్తించండి. అదేమంటే ఆ అబద్ధపు ఆత్మ ఏమిటంటే యేసు క్రీస్తు శరీరధారి వచ్చినని ఆ అబద్ధపు ఆత్మ ఒప్పుకోదు. హల్లెలూయా. ఏమంటదండి? దేవుడు శరీరధారి అయ్యాడని, ఆయన శరీరంలో భూమిలోకి వచ్చాడని అబద్ధపు ఆత్మ ఒప్పుకోదు. ఎవరు వింటున్నారా? అందరూ ఇక్కడే ఉన్నారు కదండి. మనసులో అందరూ ఇక్కడ పెట్టండి. లూసిఫర్ ఆత్మ ఏం చేసిందంటే దేవుడిని 3 భాగాలు చేసింది. దేవుడిని 3 ముక్కలు చేసింది. దేవుడిని 3 ముక్కలు చేసి ముగ్గురు మనుషులకి చెప్తా ఉంది. లూసిఫర్ ఆత్మ 3 మనుషులకి చెప్తుంది దేవుడిని. పైన దేవుడు ఉన్నాడు, కిందకో దేవుడు వచ్చాడు కుమారుడు, ఇంకో దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ అంటుంది. దేవుడు పైన ఉన్నాడు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు కిందకు వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో దేవుడు ఉన్నాడని చెప్పి లూసిఫర్ ఆత్మ ప్రజలకు ఎలా నేర్పించిందంటే థియాలజీ 3 మనుషులు ఉన్నారు, 3 దేవుళ్ళు ఉన్నారని బోధించి తండ్రి పైన ఉన్నాడు, కుమారుడు కిందకు వచ్చాడని చెప్తుంది. అది లూసిఫర్ ఆత్మ. కానీ దేవుని యొక్క ఆత్మ ఏం చెప్తుందంటే దేవుని యొక్క ఆత్మ మీరు గుర్తించడానికి ఒక సూచన ఇచ్చాడు యోహాను. ఈ యొక్క యోహాను ఎలాంటి సూచన ఇచ్చాడంటే యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో ఆ ఆత్మ దేవుని సంబంధమైనది. అంటే దేవుని సంబంధం కాని ఆత్మలు భూమి మీద ఉన్నాయి. అబద్ధపు ఆత్మలు ఉన్నాయి, లూసిఫర్ ఆత్మలు ఉన్నాయి, అబద్ధపు ప్రవర్తన యొక్క ఆత్మలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే దేవుని యొక్క ఆజ్ఞను తీసుకొని భూమిపైకి వస్తున్నాయి. హల్లెలూయా. అబద్ధపు ఆత్మలు భూమిపైకి వస్తున్నాయి. నమ్ముతారా మీరు? అబద్ధపు ఆత్మలు భూమి మీదకి వచ్చి అబద్ధాలు ఆడుతున్నాయి. ఎలాగ ఆడుతున్నాయి? మీకు రాజుల గ్రంథం చూపిస్తాను ఒకసారి. మొదటి రాజుల గ్రంథం కొన్ని నిజాలు తెలుసుకోవాలి, మరి కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. కొన్ని వాస్తవాలు తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు కొన్ని 20 నుంచి చదువుతాం. 20 రామోత్కిలములకు పోయినప్పుడు ఓడిపోయినట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా యోచన చెప్పుచుండి అంతలో ఒక ఆత్మ ఎత్తుకు వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి ఒక పెద్ద అబద్ధములాడ ఆత్మ దేవుని సన్నిధిలోకి వచ్చింది. ఒక పెద్ద అబద్ధం. ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఇక స్టోరీ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ యొక్క అహాబ్ అనే వ్యక్తి రామోత్గిలాదు అనే ఒక పట్టణం మీద యుద్ధానికి వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమి రాశాడంటే అతని యొక్క లిస్టులో అతని యొక్క నొసటి రాత అంటారు కదా, నుదుటి మీద రాసేసాడు అంటారు కదా చాలా మంది. నుదుటి రాత ఇప్పుడు వరకు ఉంటే అప్పుడు వరకే ఉంటారంటారు కదా. అలాగా ఆ యొక్క రాత ఈ యొక్క అహాబుకి మరణము అనేది రామోత్గిలాదు అనే యొక్క యుద్ధం మీదకి వెళ్ళినప్పుడు చావడానికి దేవుడు రాత రాసేసాడు అతను ఎప్పుడు చావాలంటే రామోత్గిలాదు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు చచ్చిపోవాలంటే అతను మోసగించబడాలి. ఎందుకంటే అతను అనేక మందిని మోసం చేశాడు. మోసం చేసిన తిరిగి మోసంతోనే కొడతాడు దేవుడు. హల్లెలూయా. ఒక అబద్ధికుడిని అబద్ధాలు ఆడతారు చాలా మందిని. నేను చాలా మంచిగా అబద్ధం ఆడి తప్పించుకున్నాను అంటాడు అనుకుంటారు. కానీ చాలా మంది అనేక మంది అబద్ధాల ద్వారా అతను మోసం చేస్తాడు. ఇతను నేను అబద్ధం ఆడి బాగానే తప్పించుకున్నాను అనుకుంటాడు. కానీ ఇతని దగ్గర అనేక మంది అనేక రకాలుగా అబద్ధాలు ఆడేస్తాడు. వాళ్ళకి అబద్ధాలు ఆడి తప్పించుకున్నవాడు ఈ అబద్ధాలు మునిగిపోయి తప్పించుకోలేడు అనమాట. కత్తి పట్టుకొని తిరిగి కత్తితోనే చచ్చిపోతాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? కత్తి ఇచ్చిన ఒక నరికాడు అనుకోండి, ఈడు కత్తితోనే నెత్తపడతాడు. మీరు చూడండి, న్యూస్లు చూడండి, ఎక్కడ చరిత్ర మీరు తిరిగేయండి, ఎవడు దేంతో బతుకుతున్నాడో దాంతోనే చచ్చిపోతాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ అహాబు అనే వ్యక్తి అనేక మందిని అబద్ధాలు చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు ఇతని దగ్గరికి దేవుడు ఒక అబద్ధముల ఆత్మను పంపిస్తున్నాడు. అబద్ధము ద్వారా ఇతను మోసగించబడే యుద్ధంలో చచ్చిపోవాలి. పరలోకంలో సమావేశం ఏర్పాటు జరుగుతుంది. ఇప్పుడు ఎవరు వెళ్తారు అహాబును మోసం చేయడానికి అని దేవుని సన్నిధిని ఒక బెద్గల స్వరం వస్తే ఒక అబద్ధములాడ ఆత్మ వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి నేను వెళ్తాను అంటుంది. ఏమని నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని దేవుడు అడుగుతూ ఉంటే నేను ఏ ప్రకారంగా అతను ప్రేరేపిస్తానంటే 22వ వచనం చదవండి. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవర్తన నోట ప్రవర్తన అబద్ధాలు ఆడతారండి. ప్రవర్తన అబద్ధాలు ఆడతారా? అబద్ధములు ఆడ ఆత్మ గనక వాళ్ళ మీదకి వస్తే వాళ్ళు అబద్ధాలు ఆడతారు. వాళ్ళు అబద్ధాలు ఆడతారు. ఆ యొక్క ప్రవర్తన నోట, ఎందుకంటే నిజమైన ప్రవర్తన నోట్లో ఉండి అబద్ధం రాదు. దేవుడు పంపించిన ప్రవర్తన నోట్ల నుంచి అబద్ధం రాదండి. సాతాను తయారు చేసుకుని కొంతమంది అబద్ధ ప్రవర్తన భూమి మీద ఉంటారు. వాళ్ళని ఎవరు ప్రేరేపిస్తారంటే దేవుని సన్నిధిలో నుంచి పంపబడుతున్న అబద్ధముల ఆత్మలు వచ్చి వీళ్ళని ప్రేరేపిస్తాయి. హల్లెలూయా. ప్రవర్తన అబద్ధాలు ఆడతారా? ఆడతారు. దొంగ ప్రవర్తనలు ఆడతారు, అబద్ధ ప్రవర్తనలు ఆడతారు. దేవుడు పంపించని తనకు తానుగానే ప్రవర్తగా అతను మెన్షన్ చేసుకున్న వ్యక్తి, తనకు తానుగా ప్రవర్తగా తయారైపోయిన వ్యక్తి అబద్ధాలు ఆడతాడు. హల్లెలూయా. ఇక్కడ అబద్ధములు ఆత్మగా ఉంటానని చెప్పి తన ప్రవర్తన నోట, ఎందుకంటే అహాబు నమ్మిన దేవుడు నమ్మలా. ఎవరు నమ్మండి తెలుసండి? అతను తయారు చేసుకున్న ప్రవర్తన నమ్మాడు. వాళ్ళ ప్రవర్తనలు ఏం చెప్తే వాళ్ళు అదే చేస్తారు. అందుచేత ఈ యొక్క ప్రవర్తన నమ్ముకున్నాడు కాబట్టి నువ్వు కూడా అంతే. ఒక వ్యక్తిని నమ్మవనుకో, ఒకవేళ నీ స్వభావం కరెక్ట్గా లేదనుకో, ఆ నమ్మిన వ్యక్తిని ఒక మోసగాడినో లేకపోతే ఒక అబద్ధికుడినో లేకపోతే ఒక భయంకరమైన వ్యక్తిని నీ దగ్గర పంపిస్తాడు.
అతను ఏం చేస్తాడు తెలుసా? దేవుడు చేయమన్న పని చేసి మోసగించి నేను వెళ్ళిపోతాడు. చాలా భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళవలసి ఉంటుంది. మనం ఎంత యథార్థంగా ఉంటే దేవుడు అంత మన పట్ల అంత యథార్థంగా ఉంటాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? మన యథార్థతను చూసి దేవుడు యథార్థమైన వ్యక్తిని పంపుతాడు. మన యథార్థం, మన నీతి కరెక్ట్ గా ఉంటే నీతి కలిగిన వ్యక్తిని కలుపుతాం. ఒకవేళ మనం నీతి లేకపోతే అబద్ధములు ఆడే ఆత్మగా మనం ఉంటే మళ్ళీ ఇంకొక అబద్ధికుని కలుసుకుని అబద్ధం కలుసుకొని మరణం తెస్తాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవర్తన నోట ముందునని చెప్పగా ఆ ప్రకారం చేయమని. గొప్ప విషయం ఏంటంటే దేవుడే అబద్ధముల ఆత్మను అహాబును మోసం చేయడానికి పంపిస్తున్నాడు. ఎందుకంటే అహాబు దేవుడు మాట వినడు, అహాబు దేవుడు వాక్య ప్రకారం వినడు, అహాబు దేవుడి వాక్య ప్రకారం నడవడు. అతను ఇష్టం వచ్చినట్టు నడుపుతాడు. రాజ్యం నాది, రాజ్యాధికారం నాది, ప్రజలందరూ నా చేతిలో ఉన్నారు, దేశాలన్నీ నా చేతిలో ఉన్నాయి, అన్ని కూడా కొల్లగొట్టుకుని ఏదైనా చేయగలిగిన సామర్థ్యం నాలో ఉంది, నేను రాజుని అనే ఒక పొగరబోతుతనంతో, గర్వంతో, అహంకారంతో అతను ముందుకెళ్తున్నాడు. అతను బైబిల్తో పని లేదు, వాక్యంతో పని లేదు, దేవుడితో పని లేదు, ప్రార్థనతో పని లేదు, దేనితోనూ పని లేదు. ఒక వేషధారితనంతో బైబిల్ దేవుడు అంటున్నాడు. అతను అంటే అహాబ్ అంటే ఎలా అంటాడండి? వేషధారి అండి, భయంకరమైన వేషధారి. వేషధారి అని తెలుసు కదా మీకు? ప్రగల్భాలు పలుకుతాడు, అన్ని మొఖంతో పొగుడుతాడు, కానీ లోనే ఉండదు. అంత డబ్బా, ఖాళీ డబ్బాలో రాళ్ళు వేసి డబ్బలాడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, అంత ఖాళీ. అలాంటి వాడు అహాబు. తన పొగరబోతుతనం, అహంకారం, గర్వం చూసుకుని, తన యొక్క ఆస్తి అందాలు చూసుకుని, భయంకరమైన సామ్రాజ్యం యొక్క విస్తరణ చూసుకుని మిడిచిపడిపోతూ దేవుని వదిలేశాడు. అతను దేవుడు అంటే లెక్కలేదు, ప్రార్థన అంటే లెక్కలేదు, వాక్యం అంటే లెక్కలేదు, ఏది అతనికి అసలు గౌరవమే లేదు. ఒక భయంకరమైన మూర్ఖుడు అహాబు. అలాంటి వాడిని దేవుడు అతని చెప్పుతో అతన్నే కొట్టడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక భయంకరమైన అబద్ధముల ఆత్మను పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు అతను పంపించితే అతను ఏం చేయడు తెలుసండి? నువ్వు జయం పొందుతావని దేవుడే పరలోకం నుంచి అబద్ధముల ఆత్మను పంపిస్తున్నాడు. జాగ్రత్త సుమి, దేవుడితో ఆటలాడితే దేవుడు కూడా నీ దగ్గరికి అలాంటి ఆత్మలే పంపుతాడు. హల్లెలూయా. దేవుని వాక్యంతో ఆటలాడితే, దేవుని యొక్క సత్యంతో ఆటలాడితే, దేవుని యొక్క ప్రభావంతో ఆటలాడితే దేవుడు కూడా నీ దగ్గరికి అహాబు దగ్గరికి పంపించినట్లుగానే నీ దగ్గరికి నా దగ్గరికి కూడా అలాంటి ఆత్మలే పంపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను మారడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న దేవుడు. అహాబుకో రూలు మనకో రూలు ఉండదు, అవ్వకో రూలు మనకో రూలు ఉండదు. అవ్వకోటి చెప్పి నాకోటి చెప్పడైనా, ఆదాం కోటి చెప్పి నాకోటి చెప్పడైనా, లేకపోతే ఆ యొక్క అహాబు కోటి చెప్పి నాకోటి చెప్పడైనా ఆయన అందరితో ఒకేలా డీల్ చేస్తాడు. హల్లెలూయా. అందరితోనూ ఒకేలా డీల్ చేస్తాడు, అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తాడు, వారి వారి నీతిని బట్టి ట్రీట్ చేస్తాడు, వారి వారి యొక్క జీతాలు బట్టి పనిని బట్టి తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో మాట అన్నాడు దేవుడు. ఏమన్నాడు తెలుసండి? పాపం చేయనోడు పాపమే చేయను, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉండను. హల్లెలూయా. నా యొక్క ధవల సింహాసనం తీర్పు రోజున ఎవరికి ఇవ్వాల్సిన తీర్పు, ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి నేను ఇస్తాను. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ దేవుడు అబద్ధముల ఆత్మను పంపిస్తున్నాడు భూమిపైకి. అహాబును మోసం చేసినట్లుగానే ఇప్పుడు ప్రజలందరినీ కూడా, ప్రపంచం మీద ప్రజలందరినీ కూడా మోసం చేయడానికి కొంతమంది అబద్ధ పాస్టర్లు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తారంటే, ఏమన్నా వింటున్నారా? అందరూ ఇక్కడే ఉన్నారు కదండి. అక్కడ అహాబు దగ్గరికి ఏం చెప్పారంటే, అహాబు యుద్ధంలోకి వెళ్ళి అడుగుతున్నాడు. ఈ ప్రవక్తలందరిని అడిగాడు ఏమనంటే, నేను యుద్ధంలోకి వెళ్తే నేను జయం పొందుతానా లేదా? మీరు ప్రార్థన చేసి దేవుడిని అడిగి నా దగ్గర చెప్పండి. నేను యుద్ధానికి వెళ్తే నేను జయం పొందుతాను కనుక్కొని చెప్పండి అని చెప్పి వీళ్ళందరికీ ప్రార్థన చెప్పాడు అహాబు.
ఇలా అందరూ ఏం చేశారు తెలుసండి, ఆహావు పెట్టిన చికెన్ బిర్యానీ తినేశారు, ఆహావు పెట్టిన ప్రాన్స్ బిర్యానీ తినేశారు, ఆహావు పెట్టిన స్వీట్స్ తినేశారు, ఆహావు పెట్టిన కొవ్వు పదార్థాలను తినేసి ఎంతంత పొట్టలు వేసుకుని ప్రార్థనలు ఏమీ లేదు, శుభ్రంగా ఏసీ గదిలో గురగంటి నిద్ర ఉన్నారు, ఏసీ గదిలో శుభ్రంగా గురగంటి నిద్ర ఉన్నారు. ఇప్పుడు తెల్లారితే ఆహాబు కూడం పెడతాడు, తెల్లారితే ఆహాబు ప్రార్థన పెడతాడు. ఆ ప్రార్థనలో దేవుడు ఏం మాట్లాడతాడో ఈ ప్రవక్తల ద్వారా, ఈ పాస్టర్ల ద్వారా అని చెప్పి ఒక బహిరంగ కూటమి ఒకటి ఉంది. నిజమైన పాస్టర్ ఏం చేద్దాం తెలుసండి, ఒక కూటమి జరిగింది అనుకోండి, ఆ కూటానికి రాత్రి అంతా ప్రార్థన చేసి అలసిపోయి కొంటకొల్లు పడిపోయి నిద్రలేని తనంతో ఎంతో ప్రార్థన చేసి ప్రభువా నీ పిల్లలతో మాట్లాడు, నీ పిల్లలకి ఏదైతే వాక్యం ఇస్తావో, నీ పిల్లలకి ఏదైతే ఆహారం ఇస్తావో, వాళ్ళని ఎలా జీవించమని కోరుతా ఉన్నావో, వాళ్ళని ఎలాగ ఉండాలని కోరుతా ఉన్నావో, నీ ఆజ్ఞలన్నీ కూడా నీ పిల్లలకు నేర్పించు ప్రభువా, వారిని పట్టుకో ప్రభువా, వారితో మాట్లాడు, వారి జీవితాలు పట్టుకొని ప్రలాపించి ఏడ్చి ప్రభు సన్నిధిలో గోజాడి దేవుని వాక్యాన్ని పట్టుకుని ఇప్పుడు పెట్టిన హల్లెలూయా. ఒక నిజమైన సేవకుడు చేసే పని అండి అది. పూజాడి ప్రార్థించి ఆ పిల్లల్ని దర్శించమని తనను తగ్గించుకొని ప్రభు నేను అక్కడ నిలబడడం వల్ల ఏం ఉపయోగం లేదు, నువ్వు నిలబడి నీ పిల్లలతో మాట్లాడాలి, నువ్వు నిలబడి నీ పిల్లల్ని దర్శించాలి, నువ్వు నిలబడి నువ్వు ఈ పిల్లలతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే జీవం కలుగుతుంది, వాళ్ళ పాపం పోగొట్టుకుంటారు, వాళ్ళ పాపం ప్రాయశ్చిత్తం జరుగుతుంది, వాళ్ళ దోషం పోగొట్టుకుంటారు, ప్రభు నువ్వు అక్కడ నువ్వు మాట్లాడాలని ప్రార్థించి కన్నీళ్లతో పులిపిటైకి వస్తాడు. హల్లెలూయా. ఒక అబద్ధమైన పాస్టర్ ఏం చేస్తాడు తెలుసా, శుభ్రంగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని లాగించేసి కొవ్వు పదార్థాన్ని తినేసి తాగేసి శుభ్రంగా ఏసీ రూమ్ లోకి వెళ్ళి కొరకట్టి నిద్రోయి శుభ్రంగా ఇస్త్రీ బట్టలు వేసుకుని చక్కగా అఫీషియల్ గా ఊపుకుంటూ వస్తాడు, ప్రార్థనకు వస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే అతని నోట్లో దేవుని మాట లేదు, అతని నోట్లో యెహోవా వాక్కు లేదు. దస్ సై ద లార్డ్, యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు అనే మాట ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు లేదు. ఇతను ఏమనుకుంటాడంటే ఆ పక్కనున్న రాజుగారు ఉన్నారు కదా, ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి కొంచెం పొగిడెత్తే, రాజా నువ్వు మామూలుడు కాదు, నువ్వు యుద్ధం చేసావంటే ఏ శత్రువు అయినా సరే కింద పడిపోవలసిందే, నువ్వు అలాంటి వీరుడివి, నువ్వు అలాంటి సూర్యుడివి, ఎన్నో దేశాలు జయించావు, ఎన్నో రాజ్యాలు జయించావు, నీ ముందు ఏ దేశం ఆగదు. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, ఉత్తుగా దేవుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్తున్నాడు, దేవుడు ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా, నువ్వు రామోద్యాల మీదకి వెళ్ళి జయిస్తావు, జయశీలుడిగా తిరిగి వస్తావు అని యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ అబద్ధ పాస్టర్కి ఏంటంటే మొహమ్మద్ పొగిడేసి 4 విషయాలు చెప్పితే ఓ కట్ట ఎత్తాడు, 5,000 10,000 చేతులు ఎడతాడు, చూపెట్టుకుని వచ్చేది. చూడండి, ఇది అబద్ధ ప్రవక్త చేసే పని. ఎవరన్నా డబ్బులు ఎక్కువ ఎత్తున్నారు ఇంకా పొగుడుతాడు, డబ్బులు ఇవ్వలేదనుకోండి ఇంకా కోసం పట్టించుకోడు, ప్రార్థన కూడా చేయడు. 100 రూపాయలు ఎత్తే ఓ ప్రార్థన, 50 రూపాయలు ఎత్తే ఓ ప్రార్థన, 1000 రూపాయలు ఎత్తే ఓ ప్రార్థన. హల్లెలూయా. ఎందుకంటే ఇతని నోట్లో దేవుని మాట లేదు, ఇతను ఏదో కోరుకుంటున్నాడు. ఇతనికి ఇస్తే ఓ మాట, ఇవ్వకపోతే ఓ మాట, దొరికితే ఓ మాట, దొరకకపోతే ఓ మాట, మంచి జరిగితే ఓ మాట, జరగకపోతే ఓ మాట, లేకపోతే శాపాలు వస్తాయి. జాగ్రత్త, దేవుడు నిన్ను శపించేస్తాడు, అలా చేసేస్తాడు, ఇలా చేసేస్తాడు, అలా చేసేస్తాడని బైబిల్లో శాపాలను తీసుకొచ్చి పెట్టేస్తాడు. అబద్ధమైన పాస్టర్ చేసే పనులు. హల్లెలూయా. ఆ పక్కన యెహోషాపాతుకు డౌట్ వచ్చింది, ఏంటి ఇలా పొగిడేస్తున్నాడు, బైబిల్లో మాట పొగిడితే శ్రమని, నువ్వు రాజా చిరంజీవుని కాక నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయించేస్తావు అంటున్నారు, ఏం నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా నాకేం అర్థం కావట్లేదు, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు ఆహాబుని. ఉన్నాడు, ఒకడు ఉన్నాడు, ఆయన పేరేంటనుకున్నావు, మిఖాయ. అతను నన్ను చూస్తే చాలు కొళ్ళు మీరు కారాలు మీరు నూరేస్తాడు, నన్ను చూస్తే చాలు కొళ్ళు ఎర్రగా అయిపోతాయి, చెత్త నొప్పులుగా అయిపోతాయి. అతను నాకు ఎప్పుడు వ్యతిరేకంగా చెప్తాడు, ఏది మంచి చెప్పడం. అందుకని నేను అతను పిలవను, మంచి పాస్టర్ కాదు అతను. నన్ను ఎప్పుడు చెప్పింతనే ఉంటాడు, తిడతానే ఉంటాడు, బాధపడితేనే ఉంటాడు తప్ప ఎప్పుడు మంచి చెప్పడం. అవునా, సరే ఒకసారి పిలువతాను అన్నాడు యెహోషాపాతు. మెకాయి వచ్చాడు. మెకాయి వచ్చిన తర్వాత
చెప్పాడు మికాయికి, నేను ఇలా రామోద్గిల మీదకి వెళ్తున్నాను, నేను యుద్ధంలో జయిస్తానా లేదా, నువ్వు దేవుని కనుక్కుని నువ్వు ప్రభువుని కనుక్కొని చెప్పాను. నాకు ఒక రోజు గడువు అడిగాడు, నేను ప్రార్థించి దేవుని సన్నిధిలో అడిగి వస్తానని చెప్పాడు. ఇలా గడువులో ఏం లేదు, ముఖం ఏసీ రూమ్ లో శుభ్రంగా తినేసి పడుకుని చక్కగా జమీందార్లో వచ్చారు ప్రార్థనకి. కానీ మికాయి అలా లేడని ప్రార్థన ఒక రోజు గడువు అడిగాడు, వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చింది. హల్లెలూయా. ఆ జవాబు పట్టుకుని దస్ ఐ ద లార్డ్ యెహోవా ఇలా చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క వాక్యం పట్టుకుని మీటింగ్ లోకి వచ్చాడు. ఆయనకు ప్రసంగం ఇచ్చారు. ప్రసంగం మొదలెట్టాడు. ఓ ఇశ్రాయేలు, దేవుడు ఇలా చెలవిస్తా ఉన్నాడు, యెహోవా ఇలా చెలవిస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశం అంతా కాపరలేని గొర్రెల వలె చెదిరిపోవున్నట్టు నేను చూస్తా ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఆహా వీళ్ళ యుద్ధంలో చచ్చిపోతున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు కాపర్ లేడు, మొత్తం కొండలంట అట్లంటే ఇట్లంట చరణాలు ఆ గొర్రెలన్నీ చెల్లా చెదిరైపోతున్నాయి అని చెప్పి అన్నాడు. డైరెక్ట్ గా చెప్పాడు, ఆహా నువ్వు చచ్చిపోతున్నావు, యుద్ధంలోకి వెళ్ళడం మంచిది కాదు, యుద్ధంలోకి వెళితే నీకు మరణం, యెహోవా ఇలా చేస్తున్నాడు అన్నాడు. నేను చెప్పినా నాకు ఎప్పుడు వ్యతిరేకంగానే చెప్తాడు, ఏది మంచి చెప్పడం, నిజం చెప్పడం, నన్ను ఎప్పుడు చచ్చిపోమని కోరుతాడు ఇతను అన్నాడు. ఆ పక్కన ఒక అబద్ధ ప్రవక్త ఉన్నాడు, ప్రవక్తలందరికీ పెద్ద ప్రవక్త అనమాట. ఆయన పేరేంటంటే సిద్కియా. ఆ సిద్కియా వచ్చి ఏమన్నాడంటే ప్రవక్త దగ్గరికి వచ్చి మికాయి దగ్గరికి వచ్చి దవ్వడలో కొట్టించాడు. ఎవరిని? నిజమైన ప్రవర్తనే, దేవుని యొక్క ప్రవర్తనే దవ్వడ మీద కొట్టేసి, నిన్ను కొట్టాను కదా, కొట్టినప్పుడు దేవుని ఆత్మ ఎటిల్లిందో చెప్పన్నాడు. ఎవరు అక్కడ రెండులాగా నేను వేసాను, చీకట్లో వేసాను, నేను యుద్ధంలోకి వెళ్తున్నాను, యుద్ధంలో తిరిగి వచ్చి సంగతి చూస్తాను. హల్లెలూయా. ఏమన్నాడండి? యుద్ధంలోకి వెళ్ళి తిరిగి వచ్చాక ఈ సంగతి చూస్తాను. నా దగ్గర నాకు అత్తమాటకు కీడే పలుకుతాడా, శాపాలే చెప్తాడా, అన్ని చెడ్డకార్యాలు చెప్తాడా, ఎప్పుడు ఆశీర్వదించడా, ఎప్పుడు ఆశీర్వాదం లేదా, చెడ్డలే చెండి వచ్చిన తర్వాత చూసుకుంటాడు సంగతి. పక్కకి వెళ్ళి మికాయి అన్నాడు, రాజా వచ్చిన తర్వాత చూడడం అసలు నువ్వు రావు, ఇక్కడ అసలు నువ్వు రావు, దేవుడు చెప్పాడు ఇలాగా, ఆ యుద్ధంలో నువ్వు చచ్చిపోతున్నావు. సిద్కియా మరలా కొడుతున్నాడు, మరలా చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు. నేను ప్రవచించిన ప్రవచనానికి వ్యతిరేకంగా చెప్తున్నావు. దేవుడు నాతో ఏం చెప్పాడు తెలుసా? రాజు చిరంజీవి అవుతాడు, ఆయన దేశాన్ని జయించుకుని వస్తాడు అని చెప్పాడు అన్నాడు. కానీ నేనేం చెప్తున్నాడు? నువ్వు చచ్చిపోతావు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత సిద్కియా, యాజకులు, అక్కడ యాజకులు చచ్చిపోయారు, అక్కడ రాజు చచ్చిపోయాడు. దేవుని యొక్క ప్రవర్తన ద్వారా ప్రవచించిన నిజమైన ప్రవచనం అక్కడ నెరవేరింది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు నిజ ప్రవర్త ఎలాంటి పరిస్థితుల్లో వాక్యం చెప్పినా, ప్రవచనం చెప్పినా అది నెరవేరుతుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ అబద్ధ ప్రవర్తనలు అబద్ధం చెప్తున్నారు. హల్లెలూయా. అంటే అక్కడ జరిగిపోయిన స్టోరీ కాదు అది, ఇప్పుడు మన మధ్యలో జరుగుతుంది. ఇప్పుడు ఈ అబద్ధమైన ప్రవర్తనలు ఏం చెప్తున్నారు? ఈ అబద్ధమైన ప్రవర్తనలు నీకు నాకు నువ్వే రాజువి, సంఘమే రాజు అయి ఉంది, సంఘమే రాణి అయి ఉంది. ఇప్పుడు ఈ రాణికి ఈ రాజు ప్రవర్తన ఏం చెప్పాలండి? యేసుక్రీస్తు శరీరధారియే వచ్చాడని చెప్పాలి. ఏమని చెప్పాలండి? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలోకి వచ్చింది. ఏ వాక్యం అండి? ఆది యందు వాక్యం ఉన్నది. ఏముందండి? ఆది యందు వాక్యం ఉన్నది. ఇంకోలా చెప్పాలంటే ఆది యందు దేవుడు, ఆది యందు దేవుడు ఉన్నాడు, ఆయనే వాక్యముగా పిలబడుతున్నాడు. ఇప్పుడు ఆయనే యేసుక్రీస్తు. ఆది యందు వాక్యం ఉండేది అంటే ఏమన్నాడండి?
ఆది యందు యేసుక్రీస్తు ఉన్నాడు. ఎలాగా? వాక్య శరీరంలో ఉన్నాడు మెల్కీసెదెకుగా. ఇప్పుడు ఆయన వాక్యముగా ఉన్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ వాక్య శరీరంలో ఉన్న దేవుడు యేసుక్రీస్తు ఆది యందు ఉన్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శరీరంలోకి వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇక శరీరం అంటే ఆ వాక్యమే ఆ వాక్యమే ఏమైందండి? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చింది. అంతేనండి. దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యమే శరీరమైంది. అంటే దేవుడు ఆది యందు వాక్యంగా ఉన్నాడు, వాక్యంగా ఉన్న దేవుడు శరీరంలోకి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తుగా మారాడు. వాక్యము శరీరమైంది అంటే దేవుడు శరీరధారి అయ్యాడు. దేవుడు శరీరంలోకి వచ్చాడు. దేవుడు డైరెక్ట్గా వచ్చేయడం అనుకోండి బ్రతుకుతామండి. దేవుడు డైరెక్ట్గా నీ దగ్గర నా దగ్గరకు వచ్చేయడం అనుకో బ్రతకగలమా? చూడగలమా? ఆయన ఎవరో సమీపించిన అతి తేజస్సులు అమరత్వం కలిగి ఉన్న దేవుడు ఆయన దేవదత్తులే చూడలేదు. 2 కళ్ళు కప్పుకుంటున్నాయి దేవదత్తులు చూడలేక. కానీ ఎప్పుడైతే ఆ వాక్యం ఏం చేసిందంటే శరీరంలోకి వచ్చింది. దేవుడు శరీరధారి అయ్యాడు అంటే దేవుడు శరీరధారి భూమికి వచ్చాడు. కానీ ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారు తెలుసా? అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు శరీరధారి వచ్చిందని చెప్పట్లే. ఏం చెప్తున్నారు? దేవుడు అక్కడ ఉన్నాడంట, కుమారుడికి ఎందుకు వచ్చాడంట. అంటే ఎంతమంది దేవుళ్ళు వచ్చారు? ఎంతమంది అండి? ఎంతమంది వచ్చారు? 2 దేవుళ్ళు వచ్చారు. పరిశుద్ధాత్మ ఇంకో దేవుడు ఉన్నాడు. 3 దేవుళ్ళు వచ్చారు. అంటే ఇప్పుడు ఈ యొక్క దేవుణ్ణి విడగొట్టేసి 3 దేవుళ్ళని చేసి ఆది యందున్న వాక్యము శరీరధారి అవుతే దేవుడు శరీరధారి అయ్యాడన్న విషయం చెప్పకుండా ఈ అబద్ధమైన బోధకులు ఏం చేస్తున్నారంటే దేవుడు పైన ఉన్నాడు, భూమి మీద కొంచెం కిందకి కుమారుడు వచ్చాడని 2 దేవుళ్ళని చేసి చూపెడతాడు. అది పాపమా కాదండి? దానివల్ల నీకు నాకు ఉపయోగం ఏంటంటే, నీకు నాకు వచ్చే లాభం ఏంటంటే పెద్ద పాతాళం అనే లాభం మనకు వస్తుంది. ఏంటంటే అది డైరెక్ట్గా పాతాళంకి వెళ్ళిపోతాం అనమాట. అయితే ఇప్పుడు మనకు తెలియదు పాతాళంలోకి వెళ్తున్నామన్న సంగతి మనకు తెలియదు. బాగుంది బోధ. దేవుడు పైన ఉన్నాడు, భూమి మీద కుమారుడు వచ్చాడు కాబట్టి పుట్టినరోజు చేస్తాం, కుమారుడు వచ్చాడు కాబట్టి చనిపోయిన రోజు చేస్తాం, కుమారుడు వచ్చాడు కాబట్టి గుడ్ ఫ్రైడే చేస్తాం, కుమారుడు వచ్చాడు కాబట్టి అన్ని పండుగలు మనం చేసుకుంటాం. బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ కుమారుడికి ఆది అంతం లేదు. మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయనే, అల్ఫా ఆయనే, ఓమేగా ఆయనే, ఆది ఆయనే, పేరుకే. కానీ నీకు ఆది ఉంది ప్రభు, అంతముంది ప్రభు అని మనం అంటాం. ఆది ఏంటి? క్రిస్మస్. అంతమేంటి? ఈస్టర్. ఆయనేమో ఆది అంతం లేదు అన్నాడు, అల్ఫా ఓమేగా నేనే అన్నాడు, మొదటి వాడిని నేనే, కడపటి వాడిని నేనే అన్నాడు. మనిషేమన్నాడు? లేదు ప్రభు నీకు ఆది ఉంది. క్రిస్మస్ ఇదిగో డిసెంబర్ 25 పుట్టావు. ఈస్టర్ ఇదిగో ఏప్రిల్ 14వ తారీఖు మేము చేస్తాం. ఈస్టర్ అంటే ఆది అంతం నువ్వు తగిలిచ్చేస్తే ఆయన ఆది అంతం లేనుడు అయిపోతాడా? ఆది అంతం ఉన్నోడు అయిపోతాడా? మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి సరిహద్దులు చేస్తున్నాం. కానీ ఆయన ఇన్ఫినిటీ, అనంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇన్ఫినిటీ గాడ్, అనంతుడైన దేవుడు. ఆయనకి ఆది అంతం లేదు. ఆయన ఎవరు కంట్రోల్ చేయలేరు, ఆయన ఎవరు బంధించలేరు, ఆయన ఎవరికి పుట్టినరోజు ఇవ్వలేరు, చచ్చిపోయిన రోజు కూడా ఇవ్వలేరు. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు చాలా కొన్ని విషయాలు గ్రహించండి. ఇప్పుడు ఈయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు కృపా సత్య సంపూర్ణుడిగా దేవుడు భూమికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు సంఘంలోనికి మరియా ఏ విధంగా ప్రెగ్నెంట్ అయిందో ఇక్కడ సంఘం కూడా ఆ విధంగా ప్రెగ్నెంట్ అవుతూ ఉంది. ఆత్మీయంగా సంఘం గర్భం ధరిస్తూ ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. నేను ముగిస్తాను త్వరగా. సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. మనం లోకసువార్త 5వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. లోకసువార్త 5వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ లోకసువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన గిన్నెసరెతు సరస్సు తీరంకి వచ్చాడు. యేసుక్రీస్తు
గిన్నెసరతు అనే సరస్సు దగ్గరకు వచ్చాడు, సముద్ర తీరానికి వచ్చాడు. ఆ సముద్ర తీరానికి వచ్చి అక్కడ ఒక మీటింగ్ పెట్టాడు, ఒక సభ పెట్టాడు. ఆయన మెస్సేగా భూమికి వచ్చాడు. ఆయన మెస్సేగా భూమికి వచ్చి ఇప్పుడు మరియ గర్భంలో శరీరం ధరించుకొని ఆయన 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత సువార్త ప్రారంభించాడు. సువార్త ప్రారంభించి ఆయన ఏం చేశాడంటే ఆ గిన్నెసరతు అనే సరస్సు తీరమున పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టాడు, సువార్త సభ పెట్టాడు. హల్లెలూయా. మనకు తెలుసు, మన సభలో అయితే బాక్స్లు పెడతాం, డెకరేషన్ చేస్తాం, కుల్పీట్లు కడతాం, పెద్ద పెద్ద జిగేల్ లైట్లు పెడతాం, ఆటోలు పెట్టి మైక్ సిస్టమ్ పెట్టి పలానా చోట సభలు జరుగుతున్నాయి రండి అని ఆహ్వానిస్తాం. చాలా జరుగుతాయి మనం సభలు పెడితే. కానీ యేసుక్రీస్తుకి అడ్వర్టైజ్మెంట్ ఏం లేదు. యేసుక్రీస్తుకి అడ్వర్టైజ్మెంట్ లేదు. యేసుక్రీస్తుకి అడ్వర్టైజ్మెంట్ లేదు. ఓ పుల్పిట్ లేదు. ఒక సభా ప్రాంగణంలో విశాలమైన ప్రాంతంలో ఎక్కడ పుల్పిట్ కట్టి డెకరేషన్ చేసి లైటింగ్లు పెట్టి ఆ యొక్క అడవిడి చేసి వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. ఈయన పుల్పిట్ గా ఏమనుకున్నాడంటే పేతురు ఓడ కొట్టుకున్నాడు అతికి. ఈయన పుల్పిట్ ఏంటండి? ఓడలో కూర్చుని ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ప్రసంగం చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే అక్కడ నది దగ్గర కూడి జరుగుతుంది. పేతురు, యోహాను, ఆంద్రేయ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కూడుకు జరుగుతుందని విన్నారు. ఆ కూడుకులో ముఖ్య ప్రసంగిలు ఎవరైనా ప్రభువు యేసుక్రీస్తు. కాబట్టి వారు నది వద్దకు వెళ్ళారు. కొంతమంది సహోదరులు వారు ఉదయం పనికి వెళ్ళలేదు. వారు క్రీస్తు యొక్క మాటలు వినడానికి నది వద్దకు వెళ్ళారట. హల్లెలూయా. చాలా మంది ఆసక్తి ఎలా ఉందని పనికి వెళ్ళలేదు పాపాలు. పని పాటలు మానేసి సభ మీటింగ్ వచ్చారు. యేసుక్రీస్తు యొక్క ప్రసంగం బాగుంది, అద్భుతంగా ప్రసంగం చేస్తున్నాడు. ఆయన చాలా తీగా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు జీవపు మాటలు. ఏమేన్ హల్లెలూయా. ఆయన మాటలు తేనెకంటే మధురంగా ఉంటాయంట. అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఈయన. చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు ఈయన ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది. ఆ ప్రసంగం వినడానికి చాలా మంది పని పాటలు మానేసి వాళ్ళు ప్రత్యేకంగా కూటానికి వచ్చారు. హల్లెలూయా. కూటానికి వచ్చారు. వారు ఉదయం పనికి వెళ్ళలేదు. వారు యేసుక్రీస్తు యొక్క మాటలు వినడానికి నయ్యలకు వచ్చారు. ఈరోజు క్రీస్తు యెహోవా అని, ఆయన మెస్సీయ అనే కార్యక్రమం ఎలా నమ్మట్లేదో అలాగనే వారిలో కొందరు ఆయన క్రీస్తు నమ్మలేదు. వరముల పునరుద్ధరణ శరీరధారిని యేసుక్రీస్తు పైన వారికి నమ్మకం లేదు. జనాలు వస్తున్నారు కానీ లాస్ట్ వీక్లో చెప్పాను మీకు, అందరూ చర్చికి వస్తారు కానీ చర్చి వాక్యం మీద ఇంట్రెస్ట్తోనే రారు. హల్లెలూయా. ఎలాగో వస్తారంటే కొంతమంది రకరకాల హావభావాలతో వస్తారు, రకరకాల కార్యాలతో వస్తారు చర్చికి. అందరూ వాక్యం మీద ఆసక్తితోనే రారు. అలాగే యేసుక్రీస్తు వాక్యాన్ని నమ్మకుండా ఆయన యెహోవా యేసుక్రీస్తుగా మెస్సీయగా భూమి మీదకి వచ్చి ప్రసంగం చేస్తున్నాడు అనే సంగతిని నమ్మకుండా చాలా మంది యేసుక్రీస్తు మీటింగ్కి వచ్చారట. వాళ్ళు ఏంటంటే ఎలాంటి వాళ్ళు అంటే ఆయన స్వస్థతలు చేస్తున్నాడు బాగా, దాన్ని చూసి ఆనందించడానికి కొంతమంది వచ్చారు. కొంతమంది ఏమో ఆయన ప్రవచనాలు ప్రవచిస్తున్నాడు, ఆ ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, వాటిని వినడానికి కొంతమంది వచ్చారు. కొంతమంది ఆయన రొట్టెలు పెడుతుంటే 5 రొట్టెలు 2,000 మందికి పంచేస్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. ఒక చోట 7,000 మందికి పంచాడు. ఆయన కూడా వెళ్తుంటే ఫుడ్కు తోకలేదు, ఫుడ్ దొరుకుతుంది శుభ్రంగా. చాలా మంది తింటాకు వచ్చారు. ఆయన చుట్టూ కొంతమంది ఎలా వెళ్తారంటే తింటాకి వెళ్తున్నారు, స్వస్థత చూడటానికి వెళ్తున్నారు. ఆయన ప్రవచనాలు ప్రవచిస్తుంటే ప్రవచనాలు వినడానికి వెళ్తున్నారు. ఆయన ఏదో అద్భుతాలు చేస్తుంటే అద్భుతాలు చూస్తాకి వెళ్తున్నారు. కొన్ని దెయ్యాలు ఇచ్చిపెట్టేస్తుంటే కొంతమంది చూసి ఆనందించడానికి వెళ్తున్నారు. ఆహా ఈ బలికి వెళ్తున్నాడు, బలి దెయ్యాలు వెళ్తున్నాయి, ఆయన దెయ్యమా వెళ్ళిపోండి వెళ్ళిపోతుంది, రోగమా బయటికి రాంటి వచ్చేస్తుంది. చాలా మంది చూసి ఆనందించడానికి వస్తున్నారు. సంఘానికి చాలా మంది అలవస్తారు, ఏం జరుగుతుందో చూద్దామని వస్తారు. కొంతమంది ఎలా ఉందో చూద్దామని వస్తారు. కొంతమంది ఎవరెవరు ఏ చీరలు కట్టుకున్నారో ఏ జాకెట్లు కట్టుకున్నారో చూడడానికి వస్తారు. కొంతమంది ఎంత బంగారం వేసుకున్నారో చూడడానికి వస్తారు. కొంతమంది రకరకాల హావభావాలతో వస్తారండి చర్చికి. హల్లెలూయా. అందరూ వాక్యం మీదకి ఇంట్రెస్ట్ రారు.
కానీ దేవుని స్తోత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు అందరూ కూడా వాక్యంతోనూ ఇంట్రెస్ట్తో వచ్చారని నమ్ముతున్నాను నేను. హల్లెలూయా. మీరు ఏ హావభావాలు లేకుండా చక్కగా వాక్యమే ఆసక్తి దగ్గరకు వచ్చారని నమ్ముతున్నాను. ఏమే వచ్చిన వాళ్ళందరూ ఆమె చెప్పండి ఒకసారి. అలాగే వచ్చారు లేకపోతే వేరే వేరే కారణాలతో వచ్చారు, వాక్యంతోనే వచ్చారు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు దగ్గర కూడా రకరకాల జనాల కోసం వెళ్ళిన ఉన్నారు, వాక్యం కోసం కూడా వెళ్ళిన ఉన్నారు. హల్లెలూయా. అయితే ఎవరో ఖచ్చితంగా అంత మాత్రాన వాళ్ళ నమ్మలేనంత మాత్రాన ఆయన క్రీస్తు కాకపోడు. ప్రవక్త అన్నట్టు చూడండి, వాళ్ళు నమ్మలేన ఆయన మెస్సయ్య నమ్మలేకపోవడం మెస్సయ్య కాకపోతాడా? క్రీస్తు నమ్మలేకపోతే ఆయన క్రీస్తు కాకపోతాడా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఎంటై మెసేజ్ నమ్మరు. ఎంటై మెసేజ్ నమ్మలేనంత మాత్రాన, డినామినేషన్లోకి వెళ్ళిపోతున్నంత మాత్రాన, లేకపోతే రకరకాల కార్యాలు గుండా వెళ్ళిపోతున్నంత మాత్రాన మెసేజ్ కాకుండా పోతుందా? ప్రవక్త కాకుండా పోతాడా? ఏమీ. హల్లెలూయా. వాక్యం కాకుండా పోతుందా? కానీ నమ్మి వాళ్ళు ఉంటారు, ఆ వాక్యాన్ని నమ్మి వాళ్ళు ఉండడం కోసమే వాక్యం వస్తుంది. నువ్వు నమ్మలేనంత మాత్రాన వాక్యం కాకపోదు, క్రీస్తు కాకపోడు. నేను నమ్మనండి, అది అంతలాంటిదే నేను నమ్మనండి. నువ్వు నమ్మకపో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాక్యమే. ఏమి. హల్లెలూయా. నువ్వు వినకపోయినా వాక్యమే. నువ్వు నమ్మకపోతే ఇంకొకటి ఉంటాడు నమ్మేవాడు. హల్లెలూయా. నువ్వు వినకపోతే ఇంకొకటి ఉంటాడు వినేవాడు. నువ్వు భక్తి చేయకపోతే ఇంకొకటి ఉంటాడు చేసేటోడు. నువ్వు భక్తి చేయకపోతే నీ భక్తి కూడా తీసేసి ఇంకొకటి భక్తి చేసేవాడు చెప్తాడు ఆయన. హల్లెలూయా. ఒకరికి దేవుడు అంటండి యేసుక్రీస్తు అంటే నాణ్యాలు ఇచ్చాడు. ఒకడికేమో 1 నాణ్యం, ఒకడికేమో 2 నాణ్యాలు, ఒకడికేమో 5 నాణ్యాలు, ఒకడికేమో 10 నాణ్యాలు ఇచ్చాడు. హల్లెలూయా. 5గురిని పిలిచి వాళ్ళకి భాగాల కింద ఇచ్చాడండి. 10 నాణ్యాలు తీసుకున్నవాడు బయటికి వెళ్ళి బిజినెస్ చేసి 10కి 10 సంపాదించాడండి. 5 నాణ్యాలు తీసుకున్నవాడు 5 నాణ్యాలకి ఇంకొక 5 నాణ్యాలు సంపాదించి మాత్రం బాగున్నాడు. 2 నాణ్యాలు తీసుకున్నవాడు 2కి ఇంకో 2 సంపాదించాడు. 1 నాణ్యం తీసుకున్నవాడట దాన్ని తీసుకెళ్ళి ఈ 1 నాణ్యం తీసుకెళ్ళి ఖర్చు పెడితే ఖర్చు అయిపోద్ది, దేవుడు బాధపడతాడు, ఆ సమయానికి నా దగ్గర ఉన్న ఖర్చు అయిపోద్ది, అందుచేత ఎలాగ దీన్ని భద్రపరచాలని చెప్పి ఆ యొక్క నాణ్యాన్ని పట్టుకెళ్ళి గొయ్యి తీసి కప్పెట్టాడు. హల్లెలూయా. గొయ్యి తీసి కప్పెట్టి ఆ కప్పెట్టిన నాణ్యాన్ని ఆ సమయం వచ్చిన తర్వాత దేవుడు తీర్పు రోజు గెలుతున్నాడు. ఒక్కొక్కరిని 10 నాణ్యాలు తీసుకున్నాడు 10 వెళ్ళి ఇంకో 20 నాణ్యాలు ఇచ్చి దేవుని చేతిలో పెట్టాడు. 5 తీసుకున్నాడు 10 వచ్చి పెట్టాడు. 2 తీసుకున్నాడు 4 వచ్చి పెట్టాడు. 1 తీసుకున్నాడు 1 వచ్చి పెట్టాడు. అప్పుడు ఏమన్నాడు తెలిసిన యేసుక్రీస్తు, పనికి మాలిన బద్ధకస్తుడా, నువ్వు నా రాజ్యంలో ఉండడానికి ఎటువంటి అర్హత లేదు నీకు, అదిగో నీ కొరకు సిద్ధపరచబడిన చీకటిగా వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. దేవుడు ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా దేవుని యొక్క గుణ లక్షణాలను ఇస్తా ఉన్నాడు. ప్రతి మనిషికి దేవుడు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు దేవుని యొక్క గుణ లక్షణాలు. ఆయన విశ్వాసం ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన సద్గుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశనిగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, సారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, దైవభక్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, సహోదర ప్రేమ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రేమను తలరాయి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవ్వడానికి ఆయన పరిపూర్ణంగా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని వాడుకొని ఉపయోగించుకొని దాన్ని మల్టిప్లై చేసి థియోపని పొందుకొని చక్కగా దేవుని యొక్క సారూప్యంలో మారితే దేవుడు నేను పరలోక రాజ్యంలో తీసుకెళ్తాడు. లేదు దాన్ని తీసుకెళ్ళి తప్పెట్టేసి నీ ఇష్టానుసారమైన బతుకు పట్టుకో, అప్పుడు నేను ఏం చేస్తాడు దేవుడు, పనికి మారిన బద్ధకొస్తుడా, నీ కొరకు సిద్ధపరచబడిన చీకటిగా గదుకో పాతాళం వెళ్ళిపో అంటాడు. హల్లెలూయా. నువ్వు కప్పెట్టేసి అరే నాకు ఇయ్యున్నా, నాకు ఈ పనులు ఉన్నాయి, నాకు ఆ పనులు ఉన్నాయి, నాకు అది ఉంది, నీకు ఇది ఉందని నీ సొంత పనుల మీద బిజీ అయిపోయావంటే దేవుడికి ఇచ్చే గిఫ్ట్ అది. హల్లెలూయా. అంచేత నా ప్రియమైన సహోదరుల గురించి జాగ్రత్తగా నా మాటలు గ్రహించండి. ఇప్పుడు ఇక్కడ ఎవరో ఆయన మాట విన్నారు, వినవాళ్ళు ఉన్నారు. ఆ మాట విని ఆ గుణ లక్షణాలు తీసుకొని
సిద్ధపరచబడిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది నమ్మలేకపోవడం కారణం చేత వాక్యము కాకపోదు. హల్లెలూయా. వారు ఆయనను దేవుని కుమారుడని విశ్వసించలేదు. అయితే దేవుడు ఆయనలో తనను తాను ప్రత్యక్షపరచుకొని దానిని అద్భుతములు సూచక్రియల ద్వారా నిరూపించాడు. అపహాస్యం చేసే సంఘం ఉంటుందని ఆయనకి చివరికాలం రోజుల్లో వాగ్దానం చేశాడు. మనము వాటిని కలిగి ఉన్నాం. చివరి దినాల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారంటండి, అపహాస్యం ఎక్కువ ఉంటారట. ప్రతిదానికి కూడా అపహాస్యం చేస్తారు. అదే వాళ్ళే పరిశుద్ధులు అంటారా, మనం పరిశుద్ధులం కాదంట. ఆ సంఘమే పరిశుద్ధమైందంట. వాళ్ళే పరలోకం వెళ్తారని మనం వెళ్ళమంట. ఏమన్నా వింటున్నారా? ఏమేమి హల్లెలూయా. గట్టిగా వాక్యం చెప్పమనుకోండి, ఇలా చెయ్యాలి, ఇలా చేస్తేనే పరలోకం వెళ్తాం. మనం మీరే వెళ్తాం, మేము వెళ్ళాం. మేము చర్యని బట్టి చేయట్లేదు. మరి మేము చేస్తున్నాం, మేము పాడుతున్నాం పాటలు. మాకు ప్రవక్తలు ఉన్నారు, మాకు సంఘాలు ఉన్నాయి, మాకు వాక్యాలు ఉన్నారు. ఓహో మంచిది, మీకు ఉంటారు. కానీ బైబిల్లో ఉన్న వాక్యం, బైబిల్లో ఉన్న మాట, దేవుని మాట వినకపోతే, దేవుడు చెప్పిన దాన్ని వినకపోతే, నువ్వు అపహాస్యం చేస్తే దేవుడు నీకు ఇవ్వాల్సిన టైం చెప్తాను. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారండి? ఓకే. ఈ చివరి కాలంలో అపహాస్యం చేసే సంఘాలు ఉంటాయి. అపహాస్యం చేస్తారు. దేవుని వాక్యాన్ని నమ్మడానికి బదులుగా, దేవుని వాక్యాన్ని వినడానికి బదులుగా, దేవుని వాక్యాన్ని చేర్చుకోవడానికి బదులుగా, దేవుని మాట చెప్పిన మా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడానికి బదులుగా వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి? అపహాస్యం చేస్తారు, హేళన చేస్తారు. వీళ్ళేనంట పరిశుద్ధులు, వీళ్ళే చేస్తున్నారంటే అసలైన బట్టి మనం చేయట్లేదంట. మనం చేయట్లేదు కాబట్టి చెప్తున్నాం. చేతి ఎందుకు చెప్తారు? హల్లెలూయా. మరియు సూచక్రియలు వెంబడించే సంఘం ఉంటుందని ఆయన వాగ్దానం చేశాడు. మనం దాన్ని పొందాం. అప్పుడు వారందరూ ఆయన మాట వినడానికి ఒత్తిడి తెచ్చినప్పుడు 2 లేదా 3 మత్స్యకారులు రాత్రి చేపలు పట్టారు. వారిలో ఒక సీమోను. గ్రీస్కి ఏం జరుగుతుందో మరియు సీమోను అక్కడ ఉంటాడని ఆయనకు ముందుగానే తెలుసు. మరియు ఇలా చెప్పబడింది. వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు, కానీ ఏమీ పట్టలేదు. కానీ ఏమైనప్పటికీ చేపలు పట్టడం ప్రయత్నించి వారు ఏమీ పట్టకపోవడం అత్యంత నిరుత్సాహపరిచే విషయం. వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు, కానీ ఏమీ పట్టలేదు. మరియు అక్కడ వారి వలలు కడుగుతూ కూర్చున్నారు. ఆపై ఆంధ్రేయుడు పేతురు అంటున్నాడు, సరే, ఆ దైవిక స్వస్థత చేసేవాడు వస్తున్నాడు. వారు ఆయన గురించి చాలా విన్నారు. కాబట్టి పేతురు అంటున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు విందాం అని అన్నాడు. బోధకులు యేసుక్రీస్తు ఆ సభలో ప్రసంగం ప్రారంభమైంది. ఆయన ద్వారా ప్రజలు ఏ విధంగా స్వస్థపరుస్తారని దేవుడు వాగ్దానం చేసిన దాని గురించి ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. పేతురు అన్నాడంట, యేసుక్రీస్తు సభ పెట్టాడు కదా, ఇక్కడ మీటింగ్ పెట్టాడు కదా, ఆ దైవిక స్వస్థపరిచేవాడు వచ్చాడు. యేసుక్రీస్తు పేరు ఏంటండి? వీళ్ళు ఏమంటున్నారు? దైవిక స్వస్థపరిచేవాడు అంటే స్వస్థపరిచేవాడు అన్నమాట. స్వస్థతలు బాగా చేస్తున్నాడు కదా. మరి చాలా కుంటోలు కాళ్ళు ఎత్తున్నాడు, గుంటోలు చూపిస్తున్నాడు, చనిపోలు లేపుతున్నాడు, మోగోలు మాట ఎత్తున్నాడు. అన్ని కార్యాలు జరుగుతున్నాయి. చెవిటోళ్ళకి వినుక వచ్చేస్తుంది. ఎన్ని జబ్బులు కలిగిన వాళ్ళు ఆయన దగ్గర వచ్చి ప్రార్థన చేయకుండా స్వస్థ సరిపోతుంది. ఈ స్వస్థపరిచేవాడు వస్తున్నాడు, దైవిక స్వస్థపరిచేవాడు.